धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఓం శాంతి భయ్యా. ఓం శాంతి భయ్యా. ఓం శాంతి అందరికీ. ఓం శాంతి. आज है 19 जनवरी। तो आज की बाबा की महावाक्य है, मीठे बच्चे सदा खुशी में रहो और दूसरों को भी खुशी दिलाओ। మధురమైన పిల్లలు, సదా సంతోషంలో ఉండండి మరియు ఇతరులకు కూడా సంతోషంను కలిగించండి. सदा खुशी में रहो और दूसरों को भी खुशी दिलाओ, यही है सब पर कृपा करना। नया वाला भाई है ना, उनको बाबा रूम में बिठाए। मैं सोचता पर अब आई तो उनको दे दूं, नहीं तो अभी थोड़ा और लेके हाल में बिठाऊं। సదా సంతోషంలో ఉండండి మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని కలిగించండి. यही है सब पर कृपा करना, किसी को भी रास्ता बताना, ये सबसे बड़ा पुण्य है। ఇతరులకు కూడా సంతోషంని కలిగించండి, ఇదే అందరిపైన కృప చూపించడము. ఎవరికైనా దారిని చూపించడం అనేది అన్నింటికన్నా పెద్ద పుణ్యము. यही है सब पर कृपा करना, किसी को भी रास्ता बताना, ये सबसे बड़ा पुण्य है। ఇదే అందరిపైన కృప చూపించడము, ఎవరికైనా దారిని చూపించడం అనేది అన్నింటికన్నా పెద్ద పుణ్యము. तो प्रश्न है, सदा खुश मिजाज कौन रह सकते हैं? खुश मिजाज बनने का साधन क्या है? సదా ప్రసన్న చిత్తులుగా ఎవరు ఉండగలరు? ప్రసన్న చిత్తులుగా అయ్యేందుకు సాధనం ఏమిటి? సదా खुश मिजाज कौन रह सकते हैं? खुश मिजाज बनने का साधन क्या है? సదా ప్రసన్న చిత్తులుగా ఎవరు ఉండగలరు? ప్రసన్న చిత్తులుగా అయ్యేందుకు సాధనం ఏమిటి? उत्तर है, सदा खुश मिजाज वही रह सकते हैं जो ज्ञान में बहुत होशियार है। ఎవరైతే జ్ఞానంలో చాలా తెలివైన వారిగా ఉంటారో, सदा खुश मिजाज वही रह सकते हैं जो ज्ञान में बहुत होशियार है, जो ड्रामा को कहानी तरह जानते। ఎవరైతే జ్ఞానంలో చాలా తెలివైన వారిగా ఉంటారో,
ఎవరైతే డ్రామాను ఒక కథ వలె తెలుసుకుంటారో, जो ड्रामा को कहानी की तरह जानते और सिमरन करते हैं, जो ड्रामा को कहानी तरह जानते और सिमरन करते हैं, ఎవరైతే డ్రామాను ఒక కథ వలె తెలుసుకుంటారో మరి స్మరణ చేస్తారో వారి సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. खुश मिजाज बनने के लिए सदा बाग की శ్రీమత్ पर चलते रहो. ప్రసన్న చిత్తులుగా అయ్యేందుకు సదా భావ శ్రీమతంపై నడుస్తూ ఉండండి. खुश मिजाज बनने के लिए सदा बाग की श्रीमत पर चलते रहो. अपने को आत्मा समझो और बाप जो भी समझाते हैं उसका अच्छी तरह मंथन करो. స్వయాన్ని ఆత్మగా భావించండి. अपने को आत्मा समझो और बाप जो भी समझाते हैं उसका अच्छी तरह మంతన్ కరో. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మంచి రీతిలో మంతనం చేయండి. बाप जो भी समझाते हैं उसका अच्छी तरह मंथन करो. विचार सागर मंथन करते करते खुश मिजाज बन जाएंगे. విచార సాగర మంతనం చేస్తూ చేస్తూ ప్రసన్న చిత్తులుగా అవుతారు. ओम शांति. रूहानी बाप रूहानी बच्चों के साथ रूरिहान कर रहे हैं. ये तो आत्मा ये जानती है कि एक ही हमारा बाप है और शिक्षा भी देते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో పాటు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఇదైతే ఆత్మలకు తెలుసు, ఒక్కరే మన తండ్రి ఉన్నారు, మరి శిక్షణ కూడా ఇస్తున్నారు. టీచర్ కా కామ్ హే శిక్షా దేనా. టీచర్ యొక్క పని ఏంటి? శిక్షణ ఇవ్వడము. గురు కా కామ్ హే, गुरु का काम क्या होता है? का काम है मंजिल बताना. గురు యొక్క పని ఏంటి? గమ్యాన్ని చెప్పడం, దారి చెప్పడం. మంజిల్ కో భీ బచ్చే సమజ్ గయే హై. మరి సద్గతి సద్గతి వేరే. సద్గతి సత్యుగం వెళ్ళడం, గమ్యం అంటే ముక్తిధామానికి వెళ్ళడం. మరి గమ్యం అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. ముక్తి జీవన్ ముక్తి के लिए याद की यात्रा बिल्कुल जरूरी है. ముక్తి జీవన్ముక్తి కోసం అయితే స్మృతి యాత్ర చాలా అత్యవసరం అంటున్నారు బాబా. దేని పొందాలంటే? ముక్తి జీవన్ముక్తి పొందాలంటే స్మృతి యాత్ర చాలా అవసరం. హై దోనో సహజ్, ఆ రెండు కూడా చాలా సహజం అంటున్నారు. 84 జన్మోं का चक्र भी फिरता रहता है, ये याद करना चाहिए. अभी हमारा 84 का चक्र पूरा हुआ है, अब वापस जाना है. 84 జన్మల యొక్క చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మనం 84 జన్మల యొక్క చక్రము పూర్తయింది, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. परंतु पाप आत्माएं मुक्ति जीवन मुक्ति में वापस जा नहीं सकती. తిరిగి వెళ్ళాలి కానీ పాప ఆత్మలైతే ముక్తి జీవన్ ముక్తికి తిరిగి వెళ్ళలేరు. ऐसे ऐसे विचार सागर मंथन करना है. మరి ఇలా ఇలా విచార సాగర మంతనం చేయాలి. చో కరేంగే సో పాయింగే. ఎవరు చేస్తారో
వారు పొందుతారు. खुशी में भी वही आएंगे और दूसरों को भी खुशी में वही लाएंगे. చూడు సంతోషంలో కూడా వారే వస్తారు, మరి ఇతరుల్ని కూడా సంతోషంలోకి తీసుకొస్తారు. औरों पर भी कृपा करनी है रास्ता बताने की. ఇతరుల పైన కూడా కృప చూపించాలట, దారి చెప్పేటటువంటి కృప. तुम बच्चे जानते हो यह पुरुषोत्तम संगम युग है. यह भी कोई को याद रहता है कोई को नहीं. మరి మీ పిల్లలకే తెలుసు ఇది పురుషోత్తమ సంగమ యుగం. మరి పురుషోత్తమ సంగమ యుగం అన్న విషయము ఇది కూడా కొద్ది మందికి స్మృతిలో ఉంటుందట, కొద్ది మందికి ఉండదు. బోల్ జాతా హై, స్మృతిలో ఉండదంటే అర్థం ఏంటి? మర్చిపోతారట. మర్చిపోవడం అంటే ఎవరిని అంటారు మర్చిపోవడం అని? తెలిసి కూడా చేయలేని వారిని మర్చిపోవడం అంటారు. తెలియకపోయిన వాళ్ళని మర్చిపోయినారని అనరు. అంటే మనకు తెలుసు కానీ మనం మర్చిపోతూ ఉంటామంటున్నారు బాబా. యహ్ బి యాద్ రహే తో ఖుషీ కా పారా చడా రహే. ఇది కూడా మీకు స్మృతిలో ఉంది అంటే సంతోషం అనే పాదరసం ఎక్కువ ఉంటుంది. బాప్ టీచర్ గురువు కే రూప్ మే యాద్ రహే తో బి ఖుషీ కా పారా చడా రహే. తండ్రి టీచర్ గురువు యొక్క రూపంలో స్మృతి ఉన్నారంటే బాబా సంతోషం అనే పాదరసం ఎక్కి ఉంటుంది. పరంతు చల్తే చల్తే కుచ్ రోలా పడ్ జాతా హై. కానీ నడుస్తూ నడుస్తుంటే ఏదో ఒక పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. జైసే పహాడోं पर नीचे ऊपर चढ़ना होता है वैसे बच्चों की अवस्था भी ऐसे होती है. ఎలాగైతే పర్వతాలు కొండలు ఎక్కాలంటే ఇంటి కిందకి పైకి ఎక్కడం ఉంటుందన్నమాట, అలాగే పిల్లల యొక్క అవస్థ కూడా ఇలాగే జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఒకసారి స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది, ఒకసారి చూస్తే స్థితి చాలా కిందకు వచ్చేస్తుంది. कोई बहुत ऊंच चढ़ते हैं फिर गिरते हैं तो क्या हो जाता है. చూడు కొండల పైకి ఎవరైతే ఎక్కుతున్నారు పర్వతాల పైకి, కొద్ది మంది చాలా పైకి ఎక్కారు, పైకి ఎక్కి మళ్ళీ పడ్డారంటే फिर गिरते हैं तो आगे से भी जास्ती गिर पड़ते हैं. అట్లాగే ఉంటుంది కదా కొండపై ఎక్కే వాళ్ళకి. ఒకవేళ ఎక్కుతూ ఎక్కుతూ పడ్డారంటే ఇంత ముందు ఎక్కిన దానికంటే కూడా ఇంకా చాలా కిందకు పడిపోతారనమాట. మరి ఎందుకు చెప్తున్నారు బాబా ఈ విషయం ఇక్కడ? మన స్థితి కూడా అలాగే అవుతుందన్నమాట. ముందుకెళ్తాం జ్ఞానం యోగంలో, కానీ మళ్ళీ మాయకి వశమయ్యామంటే మళ్ళీ ముందుకంటే కూడా స్థితి చాలా తగ్గిపోతుందన్నమాట. तो फिर गिरते हैं तो आगे से भी जास्ती गिर पड़ते हैं की कमाई चट हो जाती है. పడ్డారంటే ముందు కంటే కూడా ఎక్కువ కిందకి పడిపోతారు, చేసుకున్న సంపాదన అంతా కూడా పోతుంది. बल कितना भी दान पुण्य करते हैं परंतु फिर पुण्य करते करते अगर पाप करने लग पड़ते हैं तो सब पुण्य खत्म हो जाते हैं. బావేమంటున్నారు? వారు ఎంత దాన పుణ్యాలు చేస్తున్నా సరే కానీ తిరిగి పుణ్యం చేస్తూ చేస్తూ ఒకవేళ పాపం చేయడం మొదలు పెట్టారంటే చేసిన పుణ్యం అంతా కూడా సమాప్తం అయిపోతుంది. సబ్సే బడా పుణ్య హై క్యా బోలే హోంగే బాబా? సబ్సే బడా పుణ్యం, అన్నిటికంటే పెద్ద గొప్ప పుణ్యం ఏంటి? బాప్ కో యాద్ కన్నా. అన్నిటికంటే గొప్ప పుణ్యం, పెద్ద పుణ్యం ఏంటి? బాబాను స్మృతి చేయడం. याद से ही पुण्यात्मा बनेंगे. अगर संग के रंग से भूल ही भूल करते जाए तो आगे से भी जास्ते नीचे गिर जाते हैं. స్మృతి ద్వారానే మీరు పుణ్యాత్మగా అవుతారు. ఒకవేళ సాంగత్యం యొక్క రంగుతో పొరపాట్ల వెనకాల పొరపాట్లు చేస్తూ ఉన్నారంటే ముందు కంటే కూడా ఎక్కువ కింద పడిపోతారు. फिर वो खाता जमा नहीं रहेगा. అప్పుడేమవుతుందట? ఆ ఖాతా అనేది మీ జమ అనేది ఉండదు. నా మానా ఘాటా హో జాయేగా. మీ ఖాతా అనేది ఏముండదు, అంత ఖాళీ అయిపోతుంది అంటున్నారు బాబా. చేసుకుందంతా పోతుంది. పాప్ కా కామ్ కర్నే సే నా హో జాతా హై బహుత్ పాప్ కా ఖాతా బడ్ జాతా హై. పాపం యొక్క పని చేయడంతో అంత ఖాళీ అయిపోతుంది, ఏమీ ఉండదు. చాలా పాపం యొక్క ఖాతా పెరిగిపోతుందట. మరి పెంచుకోవాలేంటి? పుణ్యం యొక్క ఖాతా పెంచుకోవాలి. కానీ పాపం చేశారంటే ఏమవుతుంది? పాపం యొక్క ఖాతా ఎక్కువైపోతుంది. ఎందుకంటే
ఎందుకు మనది ఎక్కువ అయిపోతుంది? ఒకటికి ఎంత? ఒకటికి 100. మరి మంచి చేస్తే ఒకటికి 100 అయితే పాపం చేస్తే కూడా ఒకటికి 100 అయిపోతుంది. మురాది సంభాలి జాతి అయినా మీ ఖాతాని మీ చాట్‌నని సంభాలించుకోవాలి కదా! పాప్ भी कहते हैं तुम्हारा खाता पुण्य खाता पाप करने से वो 100 गुना हो जाता है. బాబా కూడా అంటున్నారు మీ ఖాతా అనేది పుణ్యం ఖాతే ఉండేది. కానీ పాపం చేయడంతో ఏమైపోయింది అది? 100 రెట్ల పాపం అయిపోయింది. అంటే 100 రెట్లు పెరిగిపోయింది. और ही घाटे में आ जाएंगे. ఇంకా ఎక్కువ నష్టంలోకి వచ్చేస్తారు. पाप भी कोई बहुत बड़ा कोई हल्का होता है. काम है बहुत कड़ा. क्रोध है सेकंड नंबर. लोभ उनसे कम. పాపం కూడా కొన్ని చాలా కఠినంగా ఉంటాయట, కొన్ని తేలికైనే ఉంటాయి. కామం అనేది అన్నిటికంటే చాలా కఠినమైంది. క్రోధం అనేది సెకండ్ నెంబర్. లోభం అనేది దానికంటే తక్కువ థర్డ్ నెంబర్ అన్నమాట. सबसे जास्ती काम वश होने से जो जमा हुआ वो ना हो जाता है. అన్నిటికంటే ఎక్కువగా కామానికి వశం అవ్వడంతో ఏదైతే జమ అయిందో అదంతా ఖాళీ అయిపోతుంది. ఫాయిదేకి బదిలే నుక్సాన్ హో జాతా హే. లాభానికి బదులుగా నష్టమైపోతుంది. సద్గురు కా నిందక్ టౌర్ నా పాయ్. సద్గురు యొక్క నిందకులు ఎలాంటి పదవిని పొందలేరు. पाप का बनकर के छोड़ देते हैं. क्या कारण हुआ? బాబాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ తిరిగి బాబాను వదిలేస్తారు. మరి కారణం ఏమైంది అలా వదిలేయడానికి? అక్సర్ కర్కే కామ్ కి చోటు లగ్తీ హై. ఎక్కువలో ఎక్కువ కామం అనే దెబ్బే తగులుతుంది. యహే బినా దుష్మన్. ఎవరు మాట్లాడుతున్నారు? రాజగోపాల్ అనే మీ స్పీకర్ ఆన్ అయింది. తో బాబా అంటున్నారు ఇది చాలా పెద్ద శత్రువు అన్నమాట కామం అనేది. ఉన్కా హి బుత్ బనాకర్ జలాతే హై. మరి ఆ కాముని ఏంటి బొమ్మ తయారు చేసి దహనం చేస్తారు, కాముని కాలుస్తారు కదా. తో క్రోధ లోభ కా బుత్ నహీ బనాయేంగే. काम पर ही पूरी जीत पानी है तब जगत जीत बनेंगे. క్రోధము లోభం యొక్క బొమ్మని దృష్టి బొమ్మ తయారు చేయరట. కామం పైనే పూర్తిగా విజయాన్ని పొందాలి, అప్పుడే జగజ్జీతులుగా అవుతారు. बुलाते भी हैं कि हम जो रावण राज्य में पतित बने हैं हमको आकर पावन बनाओ. ఇలా పిలుస్తారు కూడా భగవంతుని. మేమెవరైతే రావణ రాజ్యంలో పతితులుగా అయ్యాము మమ్మల్ని వచ్చి మీరు పావనంగా చేయండి అని. గాతేతో సబ్ హే పతిత్ పావన్. పాడమైతే అందరూ పాడతారట పతిత పావన అని. हे पतितों को पावन बनाने वाले सीताओं के राम आओ. परंतु अर्थ नहीं समझते हैं. ఓ పతితుల్ని పావనంగా చేసేవారు సీత లేక రాముడు రండి అంటారు, కానీ అర్థమైతే అర్థం చేసుకోరు. यह भी जानते हैं कि बाप जरूर नई दुनिया स्थापन करने आएंगे. ఇది కూడా తెలుసు బాబా తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికే వస్తారు. परंतु बहुत टाइम देने से घोर अंधियारा हो गया है. జ్ఞాన్ और అజ్ఞాన్ హేనా, కానీ చాలా సమయం ఎక్కువ ఇవ్వడంతో ఘోరమైన అంధకారం అయిపోయింది. జ్ఞానము మరి అజ్ఞానం ఉంది కదా. అజ్ఞాన్ హే భక్తి జిస్కి పూజా కర్తే ఉన్కో జాన్తే హీ నహీ. అజ్ఞానం అంటే భక్తి, ఎవరి పూజ అయితే చేస్తున్నారో వారి గురించి తెలీదు. తో అనేక్ తో ఉన్కే పాస్ పహుంచే కేసే. వారి గురించి తెలియదన్నప్పుడు వారి దగ్గరికి ఎలా చేరుకోగలుగుతారు? ఇస్లియే దాన పుణ్య ఆది నిష్ఫల్ హో జాతా హై. అందుకని మీరు భక్తిలో చేసే దాన పుణ్యాలన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయంటే ఏం ఫలాన్ని ఇవ్వవు. కర్కే కుచ్ అల్పకాల కే లియే కాగ్ విష్ఠా కే సమాన్ సుఖ మిల్తా హై. కిస్సే? భక్తి సే. ఎక్కువలో ఎక్కువ కొద్దిగా అల్పకాల కొరకు కాకిరెట్టతో సమానమైన సుఖం లభిస్తుంది భక్తి ద్వారా. బాకీతో దుఃఖ హే.
భక్తి చేశారు, ఎవరు పూజ చేశారు, ఏదైనా చేశారంటే అల్పకాలికమైన ప్రాప్తి దొరుకుతుంది. మిగతాదంతా దుఃఖమే దుఃఖము. अब बाप कहते हैं माम एकम याद करो तो तुम्हारे सब दुख दूर हो जाएंगे. ఇప్పుడు బాబా అంటున్నారు, నన్ను ఒక్కరిని మీరు స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ కూడా దూరం అవుతాయి. अब देखना है हम कितना याद करते हैं जो पुराना खत्म हो नया जमा हो. ఇప్పుడు స్వయాన్ని ఏం చూసుకోవాలట, నేను ఎంత స్మృతి చేస్తున్నాను, పాతది సమాప్తమైపోయి కొత్తది జమ అవ్వాలి. అంటే అర్థం ఏంటి, పాతది పాపం యొక్క ఖాతా ఏదైతే ఉందో అది సమాప్తమైపోయి పుణ్యం యొక్క ఖాతా జమ అవ్వాలి. అంత స్మృతి చేయాలంటున్నారు బాబా. కోయి తో కుచ్ బి జమా నహీ కర్తే, కొద్ది మంది అయితే ఏ మాత్రం జమ చేసుకోరు. సారా మదార్ హే యాద్ పర్, याद बिगर पाप याद बिगर पाप कैसे मिटे अथवा कटे. పూర్తి ఆధారం అంతా స్మృతిపై ఉంది. స్మృతి లేకుండా పాపాలు ఎలా తొలగిపోతాయి అంటే ఎలా కట్ అవుతాయి. పాప్ తో బహుత్ హే, పాపాలైతే చాలా ఉన్నాయట. ఎందుకు చాలా అయిపోయాయి పాపాలు, జన్మ జన్మాంతరకే హే, ఏక జన్మ కా నహీ. పాపాలైతే చాలా ఉన్నాయి, జన్మ జన్మాంతరాలవి. इस जन्म की जीवन कहानी सुनाने से कोई जन्म जन्मांतर के पाप कट नहीं जाएंगे. ఈ జన్మ యొక్క జీవిత కథని వినిపించినంత మాత్రాన ఇంత ముందున్నటువంటి జన్మ జన్మాంతరాల యొక్క పాపాలేమి కట్టవు అంటున్నారు బాబా. సిర్ఫ్ ఇస్ జన్మకి హల్కాయి హో జాతే హై. ఏం లాభం జరుగుతుంది, ఈ జన్మ పాపాలన్నీ వినిపిస్తే కేవలం ఈ జన్మ కోసం మీరు కొద్ది తేలికైపోతారంతే. బాకీ తో మెహనత్ బహుత్ కర్నీ హై. ఇతనే జన్మోं का जो हिसाब किताब है वो योग से ही चुक्त होने वाला है. మిగతాదైతే శ్రమ చాలా చేయాలంటున్నారు బాబా. మిగతా పాపాల యొక్క ఖాతా అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఇన్ని జన్మల ఏకైతే లెక్కాచారాలు ఉన్నాయో అవి యోగం ద్వారానే సమాప్తం అవ్వాలి. विचार करना चाहिए कि हमारा योग कितना है. ఆలోచించాలట నా యోగం ఎంత ఉంది అని. हमारा जन्म सत्युग के आदि में हो सकेगा. నా జన్మ సత్యుగం యొక్క ఆదిలో అవ్వగలుగుతుందా, జన్మ రాగలుగుతుందన్నది ఆ సత్యుగం యొక్క ఆదిలో ఆలోచించమంటున్నారు బాబా. जो बहुत पुरुषार्थ करेंगे वही सत्युग के आदि में जन्म लेंगे. ఎవరైతే చాలా పురుషార్థం చేస్తారో వారి సత్యుగం యొక్క ఆదిలో జన్మ తీసుకుంటారు. ఓ చిపే నహీ రే సక్తే, వారు దాగి ఉండలేరంటున్నారు బాబా. సబ్తో సత్యుగమే నహీ ఆయేంగే, అందరైతే సత్యుగంలోకి రాలేరు. పిచాడి మే జాకర్ తోడా పద్ పాతే హై, చివర్లోకి వచ్చేసి కొద్దిగా పదవి పొందుతారు. అగర్ పెహ్లే ఆతే భీ హై తో నౌకరీ కర్తే హై. చూడు, ఒకటేంటి చివర్లో వస్తే ఏదో చిన్న పదవి, ఒకవేళ మొదట్లో వచ్చారు వాళ్ళు, మొదట్లో జన్మ తీసుకున్నారంటే అది కూడా ఏమవుతారట, నౌకరుగా అవుతారట, దాసిగా అవుతారు. ये तो कॉमन बात है समझने की, इसलिए बाप को बहुत याद करना है. ఇదైతే సాధారణమైన విషయం, అర్థం చేసుకోవాలి. అందుకని బాబాని చాలా స్మృతి చేయాలట. तुम जानते हो हम नई दुनिया के लिए विश्व का मालिक बन रहे हैं. మరి మీకు తెలుసు మనం కొత్త ప్రపంచం కొరకు విశ్వానికి యజమానిగా అవ్వడానికి వచ్చాము. जो याद करेंगे उनको जरूर क्या होगी, ఖుషీ रहेगी. ఎవరైతే స్మృతి చేస్తారో వారికి తప్పకుండా సంతోషం ఉంటుంది. అగర్ రాజా బన్నా హై తో क्या करना पड़ेगा, రాజా బన్నా హై తో ప్రజా భీ బనానీ పడే. ఒకవేళ మీరు రాజుగా అవ్వాలంటే ప్రజల్ని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. నహీ తో కైసే సమझेंगे कि हम రాజా బన్నే వాలే హై. లేకపోతే మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతారు నేను రాజుగా అవుతానన్న విషయం. ప్రజలుగా తయారు చేస్తేనే రాజుగా అవుతారు. जो सेंटर खोलते हैं सर्विस करते हैं उनकी भी कमाई होती है. ఎవరైతే సెంటర్ తెరుస్తారో సర్వీస్ చేస్తారో వారిది కూడా సంపాదన అవుతుంది. उनको भी बहुत फायदा मिलता है.
ఇప్పుడు సెంటర్ తెరిచే వారికి కూడా చాలా లాభం లభిస్తుంది. ఉన్కో భీ ఉజూరా మిల్ జాతా హై. వారు చేసిన సేవకు వారికి కూడా రిటర్న్ అనేది తప్పకుండా లభిస్తుంది, ప్రతిఫలం అనేది. कोई 3-4 सेंटर भी खोलते हैं ना, जो करते हैं उनका हिस्सा तो आता है ना. కొద్ది మంది అయితే 3-4 సెంటర్లు కూడా తెరుస్తారు కదా. ఎవరెవరో ఏదైతే చేస్తారో దానికి వారికి భాగం అయితే లభిస్తుంది కదా. గీతా పాఠశాల కానివ్వండి, సెంటర్ కానివ్వండి, ఏదైనా సరే సెంటర్ బాబా తెరిచారంటే దానికి ఫలం అనేది తప్పకుండా లభిస్తుంది అంటున్నారు బాబా. मिलकर माया के दुख का छप्पर उठाते हैं तो इसमें कंधा सब देते हैं. అందరు కలిసి దుఃఖం యొక్క ఈ పర్వతాన్ని ఎత్తుతారనమాట. మరి అందరూ ఏం చేస్తారు, దీనికి భుజం అన్నమాట. సహయోగంగా వారి భుజాన్ని ఇస్తారు. तो सबको उजूरा मिलता है. जो इस सर्विस में, सेवा में जो भी सहयोगी बनते हैं वो सबको बाबा रिटर्न मिलता है बोल रहे बाबा. ఎవరెవరైతే చేస్తారో వారందరికీ కూడా ప్రతిఫలం అనేది, బదులు అనేది లభిస్తుంది. क्यों? कोई मनुष्य को हेल्प करे तो वो करते हैं रिटर्न, फिर भगवान रखेगा क्या? మనుషులకు హెల్ప్ చేస్తేనే వాళ్ళు చేయాలనుకుంటారు, మరి భగవంతుడు ఉంచుకుంటారా ఏంటి? దానికంటే ఇంకా ఎన్నో ఇంతలు బాబు మళ్ళీ రిటర్న్ చేస్తారు. जो बहुतों को रास्ता बताते हैं, जितनी मेहनत करते हैं उतना ऊंच पद पाते हैं. ఎవరైతే అనేకులకి దారిని చెప్తారో, ఎంత శ్రమ చేస్తారో వారంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఉన్కో ఖుషి బహుత్ హోతీ హై. వారికి సంతోషం చాలా ఉంటుంది. దిల్ జాన్తీ హై హమ్నే కితనో కో రాస్తా బతాయా హై. నీ మనసుకు తెలుసట నేను ఎంత మందికి దారిని చెప్పాను అని. కితనో కా ఉద్ధార్ కియా హై. ఎంతమంది యొక్క ఉద్ధారణ చేశాను. सब कुछ करने का समय तो यहाँ ही है. तन से, मन से, धन से कुछ भी करना है तो समय यही है. అన్ని రకాలుగా చేయాలి అంటే సమయం అయితే ఇదే అంటున్నారు బాబా. కాన్ పాన్ తో సబ్కో మిల్తా హీ హై. ఆహార పానీయాలు అయితే అందరికీ దొరుకుతాయి, తినడానికి, తాగడానికి. కోయి తో కుచ్ భీ కామ్ నహీ కర్తే హై. కొద్ది మంది అయితే ఏమి పని చేయరట. जैसे मम्मा बाबा ने कितनी सर्विस की, सर्विस से उनका बहुत कल्याण हो गया. ఎలాగైతే మమ్మ ఎంత సేవ చేశారు, సేవతో వారు చాలా కళ్యాణం జరిగింది. इसमें भी सर्विस बहुत चाहिए. योग की भी सर्विस है ना. ఇందులో కూడా సేవ చాలా కావాలంటున్నారు బాబా. యోగం అనేది కూడా సేవే కదా. कितने डीप डायरेक्शन मिलते रहते हैं. మనకి ఎంత లోతైన డైరెక్షన్ లభిస్తున్నాయి. అభి తో ఆగే చల్కర్, డోర్ దగ్గర పెట్టలేదా, అభి తో ఆగే చల్కర్ క్యా క్యా పాయింట్స్ నిక్లేగి. వాళ్ళ మాటలు వినబడుతుంది ఇక్కడ. అభి తో ఆగే చల్కర్ క్యా క్యా పాయింట్స్ నిక్లేగి. ఇప్పుడైతే ఇంకా ముందు ముందు వెళ్తే ఏమేం పాయింట్స్ వెలువడతాయి. దిన ప్రతిదిన్ ఉన్నతి హోతీ జాయేగి. దిన ప్రతిదినం ఉన్నతి అవుతూ ఉంటుంది. నయి నయి పాయింట్స్ నిక్లేగి. రోజు రోజుకి ఇంకా కొత్త కొత్త పాయింట్స్ వెలువడతాయి. जो सर्विस में तत्पर रहते हैं वो जट पकड़ लेते हैं. क्या पकड़ लेते हैं? పాయింట్స్ को. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారు వెంటనే పట్టుకుంటారట పాయింట్స్ ని. जो सर्विस नहीं करते उनकी बुद्धि में कुछ बैठेगा नहीं. ఎవరైతే సేవ చేయరో వారి బుద్ధిలో ఏ మాత్రం జ్ఞానం కూర్చోదు. బిందీ రూప్ కైసే సమझे. మళ్ళీ ఇంకేమంటారు, బిందు రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటారు. తుమ్ కోయి సే పూచో ఆత్మ కితనీ బడీ హై. మీరు ఎవరితోనైనా అడగండి ఆత్మ ఎంత పెద్దగా ఉంది అంటే, కితనా బడా ఆత్మ. ఆత్మ కా దేశ్ కాల్ బతావు तो कभी नहीं बता सकेंगे. ఆత్మ యొక్క దేశకాలాలు చెప్పండి అంటే ఎప్పుడు చెప్పలేరు వారు. మనుష్య పరమాత్మ కా నామ్ రూప్ దేశ్ కాల్ పూछते हैं. మనుషులు పరమాత్మ యొక్క నామరూప దేశకాలాలు అడుగుతారట. మరి నామరూప దేశకాలాలు ఏంటి అనురాధక్య?
బాబా యొక్క నామము, రూపము, దేశము, కాలం ఏంటి? హిందూరూపం ఉమ్, నామం శివ్ ఉమ్, నివాసం పరంధామం ఉమ్. కాలము వచ్చే సమయం ఎప్పుడు? సంగమం సంగమ యుగం అన్నమాట. ఇప్పుడు మనకు తెలిసింది కదా, నామరూప దేశ కాలాలు ఏంటి భగవంతుడివి? పేరేమో శివ, మా రూపం బిందువు, దేశం పరంధామము, వచ్చే సమయము సంగమ యుగము. తుమ్ ఆత్మా కా పూచే తో మూంజ్ జాయింగే. మీరు ఆత్మ గురించి అడిగారంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కిస్కో భీ మాలూమ్ నహీ హై, ఎవరికి కూడా తెలీదు. ఆత్మ ఇతని చోటీ బింది, ఉస్మే ఇతనా సారా పాట్ భరా హువా హై. ఆత్మ ఇంత చిన్నదైన బిందువు, అలాంటి ఆత్మలో పూర్తి పాత్ర అంతా నిండి ఉంది. యహా భీ బహుత్ హై జో ఆత్మ పరమాత్మ కో జాన్తే హీ నహీ. చూడు, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారట, వారికి ఆత్మ పరమాత్మ గురించి తెలియదు. సిర్ఫ్ వికారం కా సన్యాస్ కియా హై, వహ భీ కమాల్ హై. కేవలం వారు వికారాల యొక్క సన్యాసం చేశారు, కానీ అది కూడా అద్భుతమే. సన్యాసియోं का धर्म अलग है, ये ज्ञान तुम्हारे लिए है. సన్యాసుల యొక్క ధర్మం వేరు, ఈ జ్ఞానం అయితే మీ కొరకే ఉంది. బాప్ समझाते हैं तुम पवित्र थे, फिर अपवित्र बने, अब फिर పవిత్ర బన్నా హే. బాబా అర్థం చేస్తున్నారు, మీరు పవిత్రులుగా ఉండేవారు, తిరిగి అపవిత్రులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి పవిత్రంగా అవ్వాలి. తుమ్ హీ 84 కా చక్ర లగాతే హో, మీరే 84 జన్మల యొక్క చక్రాన్ని తిరుగుతారు. అంటే అర్థం ఏంటి? పవిత్రంగా అయ్యే పని ఉంటుంది, పవిత్రంగా అయిన తర్వాత మళ్ళీ అపవిత్రంగా అవ్వడం, మళ్ళీ పవిత్రంగా. అంటే జమ చేసుకోవాలి, జమ చేసుకున్నంత మళ్ళీ ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ జమ చేసుకోవడం. దునియా మే జరా భీ ఇన్ బాతోं को नहीं जानते. ప్రపంచంలో కొద్ది కూడా ఈ విషయాల గురించి తెలియవన్నమాట వారికి. జ్ఞాన్ అలగ్ భక్తి అలగ్ హై. జ్ఞాన్ చడాతా హై, భక్తి గిరాతి హై. జ్ఞానం వేరు, భక్తి వేరు. జ్ఞానం అనేది ఎక్కిస్తుంది, భక్తి అనేది దించేస్తుంది కిందకి. తో రాత్ దిన్ కా ఫరక్ హై. అయితే జ్ఞానానికి భక్తికి ఏంటి? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. मनुष्य बल कितना भी अपने को वेदों शास्त्रों की अथॉरिटी समझते हैं, परंतु जानते कुछ नहीं. మనుషులు ఎంతగా స్వయాన్ని వేదాలు శాస్త్రాల యొక్క అథారిటీ అనుకుంటారు, కానీ వారికి ఏమీ కూడా తెలీదు, అసలైన విషయం అయితే వారికి తెలీదు. తుమ్కో భీ అభి మాలూమ్ పడా హై, మీకు కూడా ఇప్పుడే తెలిసింది. తుమారే మే భీ నంబర్ వార్ హై, తెలుసుకున్న మీలో కూడా ఎలా ఉన్నారు? నంబర్ వారీగా ఉన్నారు. భూల్నే కారణ్ హీ ఖుషి గుమ్ హో జాతీ హై. మర్చిపోవడం కారణంగానే సంతోషం అదృశ్యమవుతుంది. నహీతో, మీరు మర్చిపోకపోతే ఎలా ఉంటారు? మీరు మర్చిపోతారు కాబట్టి సంతోషం కనుమరుగైపోతుంది, సంతోషం ఉండదు. లేకపోతే గుర్తున్నట్లయితే అతా ఖుషి హోనీ చహియే. మీకు స్మృతి ఉందంటే అంతులేనంత సంతోషం ఉండాలి. बाबा से तुमको ये वर्षा मिल रहा है, बाबा साक्षात्कार करा देते हैं. బాబాతో మీకు ఈ వారసత్వం లభిస్తుంది, బాబా సాక్షాత్కారం చేయిస్తారు. పరంతు సాక్షాత్కార్ కియా శ్రీమత్ పర్ నహీ చలే తో ఫాయిదా హీ క్యా. కానీ సాక్షాత్కారం చేసుకున్నారు సత్యుగం గురించి, దేవతల గురించి, కానీ శ్రీమతంపై నడవలేదంటే లాభం ఏంటి సాక్షాత్కారంతో? बाबा को दुख में सिमरन करते हैं, बाप को कहते हैं लिबरेटर, हे राम, हे प्रभु कहते हैं. చూడు, బాబాను దుఃఖంలో స్మరణ చేస్తారు, బాబాని అంటారు ఓ ముక్తి ప్రదాత, ఓ రామ, ఓ ప్రభు అని అంటారు. పరంతు ఓ కోన్ హే జాన్తే నహీ. ఇన్ని రకాలుగా పిలుస్తున్నారు ఆ భగవంతుని, కానీ వారు ఎవరన్న విషయము తెలీదు. భక్తి మీ కోయి ఐసే నహీ कहते कि अपने को आत्मा समझ बाप को याद करो, बिल्कुल नहीं. భక్తులైతే ఎవరిలా అనరట, స్వయాన్ని ఆత్మ అనుకొని బాబా స్మృతి చేయనని అంటారా? అస్సలు అనరు. అగర్ కైతే హోతే తో పరంపర చలా ఆతా.
ఒకవేళ వారు అలా అన్నట్లయితే పరంపర నుంచి నడుస్తూ వచ్చేది జ్ఞానం. భక్తితో చెలి ఆతి హేనా, భక్తి అత్తా హే. భక్తి అయితే నడుస్తూనే వస్తుంది కదా, భక్తి అనేది అంతులేనంత ఉందట. జ్ఞాన్ హే ఏక్. देखो भक्ति एक की एक देवता की भक्ति कितने अलग अलग प्रकार से करते हैं. ज्ञान ऐसा है अलग अलग नहीं. ఒక్కరి భక్తి ఎన్ని రకాలుగా చేస్తారు, అందుకని అంతులేనంత ఉందంటున్నారు బాబా. జ్ఞానం అయితే ఒక్కటే. మనుష్య సమझते हैं भक्ति से भगवान मिलेगा परंतु कैसे कब यह नहीं जानते. మనుషులు అనుకుంటారు భక్తితో భగవంతుడు లభిస్తారు అనుకుంటారు, కానీ ఎలా లభిస్తారు, ఎప్పుడు లభిస్తారు ఇది తెలీదు. భక్తి కబ్ షురు హోతీ హై, కౌన్ జాస్తి భక్తి కర్తే హై, ये कोई नहीं जानते. భక్తి అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎవరు ఎక్కువగా భక్తి చేస్తారు, ఇది కూడా వారికి తెలియదు. కబ్ షురు హోతా హై భక్తి, ద్వాపర్ సే. కౌన్ జాస్తి భక్తి కర్తే హై, మనమే చేస్తాం. क्या इतना 40,000 वर्ष और भक्ति करते रहेंगे. ఏంటి ఇంకా 40,000 సంవత్సరాల వరకు ఇలాగే భక్తి చేస్తూ ఉంటారా భక్తిలో. एक तरफ मनुष्य भक्ति कर रहे हैं, दूसरी तरफ तुम क्या कर रहे हो, జ్ఞాన్ పా రహే హో. ఒకవైపు మనుషులు భక్తి చేస్తున్నారు, ఇంకొక వైపు మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. मनुष्यों से कितना माता मारना पड़ता है, किस लिए, भगवान की परिचय देने के लिए. మనుషులతో ఎంత తలబాదుకోవాల్సి ఉంటుందట ఈ జ్ఞానం అర్థం చేయించడానికి. ఇతని ప్రదర్శని కర్తే హో ఫిర్ భీ, ఇన్ని ప్రదర్శనలు చేస్తారు అయినా కూడా నికల్తే కోటో మే కోయి హై, కోట్లలో ఎవరో ఒక్కరు వెలువడతారు. కితనో కో ఆప్ సమాన్ బనాకర్ లే ఆతే హై, ఎంతో మందిని తమ సమానంగా తయారు చేసి తీసుకొస్తారు బాబా దగ్గరికి. సచ్చే సచ్చే బ్రాహ్మణ్ కితనే హై, ये हिसाब अभी निकाल नहीं सकते. देखो हम सब ब्राह्मण है, लेकिन उसमें भी कौन है बोल रहे बाबा, సచ్చే సచ్చే బ్రాహ్మణ్. సత్యమైన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, ఆ లెక్క అనేది ఇప్పుడు తీయలేము అంటున్నారు బాబా. బహుత్ జూటే బచ్చే భీ హై. బాబా దగ్గర చాలా అసత్యమైన పిల్లలు కూడా ఉన్నారట. బ్రాహ్మణులు కథ సునాతే హై, బాబా గీతాకి కథ సునాతే హై. బయట బ్రాహ్మణులు కథ వినిపిస్తారు, బాబా కూడా గీత యొక్క కథ వినిపిస్తున్నారు. తుమ్ భీ సునాతే హో యథా బాబా తథా బచ్చే. మీరు కూడా వినిపిస్తారు ఈ కథని, ఎలా బాబా వినిపిస్తున్నారో మీరు పిల్లలు కూడా అలా వినిపిస్తారు. బచ్చోं का भी काम है సచ్చి సచ్చి గీత సునానా. పిల్లల యొక్క పని కూడా ఏముంది, సత్యమైన గీతను వినిపించడం. శాస్త్రతో సబ్కే హై, వాస్తవ మే జో భీ శాస్త్ర ఆది హై वो सब है భక్తి మార్గ్ కే. శాస్త్రాలు అయితే అందరి ఉన్నాయి, వాస్తవానికి ఏ శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన్ కా పుస్తక్ ఏక్ హీ గీత హై, జ్ఞానం యొక్క పుస్తకం అయితే ఒకటే గీత. गीता है, गीता क्या है बोलो बाबा, गीता की महिमा क्या करते बाबा, गीता माना क्या है बाबा जो सुनाते हो गीता, सर्वशास्त्र शिरोमणि और माता, गीता माता, हम्म गीता माता अंटार. हाँ गीता है, गीता माता भी बोलते हैं गीता शास्त्र को. गीता है माई बाप, గీతా శాస్త్రం అనేది తల్లి తండ్రి లాంటిది. బాప్ హీ ఆకర్ సబ్కి సద్గతి కర్తే హై, బాబానే వచ్చి అందరి సద్గతి చేస్తారు. మనుష్య ఫిర్ ఐసే బాప్ కి హీ గ్లాని కర్తే హై, మనుషులు తిరిగి ఇలాంటి తండ్రి యొక్క నింద చేస్తారు. శ్రీ బాబాకి జయంతి హై హీరే తుల్య, ఊంచైతే ఊంచ్ భగవాన్ హీ సద్గతి దాతా హై. శ్రీ బాబా యొక్క జయంతి అంటే వజ్రతుల్యమైంది, ఉన్నతాతున్నతమైన భగవంతుడే సద్గతి దాత. బాకీ ఔర్ కిసీ కి మహిమ కైసే హో సక్తి హై, మిగతా వారి యొక్క మహిమ ఎలా అవ్వగలుగుతుంది. దేవతాओं की महिमा करते हैं परंतु देवता बनाने वाला एक बाप ही है.
దేవతలేక మహిమ చేస్తారు, కానీ దేవతగా తయారు చేసేవారు ఒక బాబాని. हमारा कंस्ट्रक्शन भी होता है तो डिस्ट्रक्शन भी होती है. చూడు, మనది ఒకవైపు స్థాపన, కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉంటుంది మరియు डिस्ट्रक्शन కూడా అవుతూ ఉంటుంది. बहुत है जो कुछ समझा नहीं सकते तो స్థూల్ కామ్ కరో. బాబాలో చాలా మంది ఉన్నారు, వారి జ్ఞానాన్ని అర్థం చేయించలేరు, అయితే వారు స్థూలమైన కర్మన సేవ చేయమంటున్నారు బాబా. మిలిటరీ మే సబ్ కామ్ కర్నే వాలే హోతే హై. మిలిటరీలో ఏంటి, అన్ని పనులు చేసేవారు ఉంటారు కదా. కహా భీ జాతా హై పడే కే ఆగే అన్పడే కో బరీ దోని పడే. ఇలా అంటారన్నమాట, చదువుకున్న వారి ముందు చదువు లేని వారు చాకరీ చేయాల్సి ఉంటుంది అని. మమ్మా బాబా జో కర్తే హై ఉన్సే సీకో. మమ్మా బాబా ఏదైతే చేస్తున్నారో వారితో నేర్చుకోండి. తుమ్ భీ సమజ్ సక్తే హో అనన్య బచ్చే కోన్ హే. మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు విశేషమైన పిల్లలు ఎవరు ఉన్నారని. బాబా సే పూछेंगे तो బాబా भी नाम बताएंगे कि फलाने को फॉलो करो. మీరు బాబాతో అడిగినట్లయితే బాబా కూడా పేరు చెప్తారట, మీరు ఫలానా వారిని పురుషార్థంలో ఫాలో చెయ్యండి అని. जो सर्विसेबल नहीं वो औरों को क्या सिखलाएंगे. ఎవరైతే సర్వీసబుల్ గా లేరనుకోండి, వారు ఇతరులకు ఏం నేర్పించగలుగుతారు. वो तो और ही టైం వేస్ట్ कर देंगे. అలాంటి వారైతే ఇంకా సమయం వృధా చేస్తారు. బాబా समझाते हैं अपनी उन्नति करना चाहते हो तो जहां कर सकते हो. कहां? మధుబన్ में. బాబా అంటున్నారు, బాబా అర్థం చేస్తున్నారు, మీ ఉన్నతి చేసుకోవాలని అనుకుంటే కనుక ఇక్కడ మీరు చేసుకోవచ్చు. చిత్ర రखे है हमने 84 जन्म कैसे लिए ये अब समझा है तो दूसरों को समझाओ. చిత్రాలు పెట్టి ఉన్నాయి, మనం 84 జన్మలు ఎలా తీసుకున్నాము, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారంటే ఇతరులకు కూడా అర్థం చేయించండి. కిత్నా సహజ్ హై యహ్ బన్నా హై. ఎంత సహజం ఉంది ఇలా అవ్వాలి అనేసి. కల్ ఇన్కి భక్తి కర్తే తే ఆజ్ నహీ. కిస్కి భక్తి కర్తే తే కల్ తక్? దేవతాంకి. నిన్నటి వరకు వీరు భక్తి చేసేవారివి, ఈ రోజు చెయ్యం. మరి ఏం చేస్తున్నాం ఈ రోజు? ఇంకా భక్తి చేయట్లేదంటే నాలెడ్జ్ మిల్ గయి, జ్ఞానం లభించింది, వారిని భక్తి చేసి వారి పూజలు చేసి వారి మహిమలు వాడడం కాదు, ఇప్పుడు వారిలా అవ్వాలి అని జ్ఞానం లభించింది. ఇప్పుడు ఐసే బహుత్ ఆకర్ నాలెడ్జ్ లేంగే. ఇలా చాలా మంది వచ్చి జ్ఞానం తీసుకుంటారు. జిత్నా తుమ్ సెంటरों का జాస్తి घेराव डालेंगे तो बहुत आकर समझेंगे. ఎంతగా మీ సెంటర్స్ అనేవి అన్ని చోట్ల తెరుస్తూ ఉంటారో అంతమంది వచ్చి అర్థం చేసుకుంటారు. సున్నే సే ఉన్కో ఖుషీ కా పారా చढ़ जाएगा. ఇది వినడంతోనే వారికి సంతోషం అనే పాదరసం ఎక్కుతుంది. నర్సే నారాయణ బన్నా హే సచ్చి సత్యనారాయణకి కథా భీ హై. నరు నుండి నారాయణుగా అవ్వాలి, సత్యమైన సత్యనారాయణ కథ కూడా. భక్తి సేతో గిర్తే హి జాతే హై. భక్తి ద్వారా అయితే ఇంకా కిందకు పడుతూనే ఉంటారు. ఉన్కో పత్తా హి నహీ పడతా జ్ఞాన్ క్యా చీజ్ హై. వారికి తెలియదట జ్ఞానం అంటే ఎలాంటి వస్తువు అని. తుమ్కో బేహద్ కా బాప్ యథార్థ సమझाते హై. మీకు అనంతమైన తండ్రి యథార్థం అర్థం చేస్తున్నారు. బాబా कहते हैं कल तुमको राजाई दी फिर तुम्हारी राजाई कहाँ गई. ఏమర్థం చేస్తున్నారు బాబా అంటున్నారు, నిన్న మీకు రాజ్యాన్ని ఇచ్చాను, తిరిగి మీ రాజ్యం ఎక్కడ పోయింది ఇప్పుడు. బాబా అడుగుతున్నారు మనల్ని, మీకు ఇచ్చిన రాజ్యం ఏం చేశారు. పిల్లలు కూడా ఏమైనా ఇస్తారు కదా, మళ్ళీ ఏమైంది అది ఇచ్చాను కదా అని అడుగుతారు కదా. మరి బాబా కూడా అడుగుతున్నారు, మీకు ఇచ్చిన రాజ్యం ఏం చేశారు. పోగొట్టుకున్నారు. ఏతో ఖుద్ జాన్తే హై. ఇదైతే మీకు స్వయం తెలుసు. ఏతో కేల్ హై. ఇదైతే ఒక ఆట. ఏక్ హీ బాప్ హై जो सारे खेल का राज बताते हैं. ఒక్క బాబానే ఉన్నారు, వారి పూర్తి ఆట యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. हम कहते हैं बाबा आप बांधे ले हो ड्रामा में, आपको आना ही पड़े
పతి దునియా और పతిత శరీర్ మే మనం అంటామట, బాబా మీరు కూడా బంధించున్నారు డ్రామాలో, మీకు రావాల్సే ఉంటుంది పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో. ఈశ్వర్ की बहुत महिमा करते हैं. बच्चे कहेंगे बाबा हमने आपको बुलाया तो आपको आना ही पड़ा. ఈశ్వరుడు గురించి అయితే చాలా మహిమ చేస్తారు. పిల్లలు అంటారట, బాబా మేము మిమ్మల్ని పిలిచాము, మీకైతే రావాల్సే ఉంటుంది. हमारी सर्विस करने अथवा हमारी सर्विस क्या करते बाबा आकर, हमको पति से पावन बनाने. మేము పిలిచాము, మీకు రావాల్సే ఉంటుంది మా సేవలో, అంటే మమ్మల్ని పతితం నుంచి పావనంగా చేయడానికి. కల్ప కల్ప हमको सो దేవతా బనాకర్ ఆప్ చలే జాతే హో. కల్ప కల్పము మమ్మల్ని మీరు దేవతగా తయారు చేసి మీరు వెళ్ళిపోతారు. एक जैसे एक कहानी है, जो होशियार है उन्हों के लिए तो एक कहानी है. ఇదైతే ఎలా ఉందంటే ఒక కథలాగా ఉందట. ఎవరైతే తెలివైన వారిగా ఉంటారో వారి గురించి ఇదంతా ఏంటి, జ్ఞానం అంతా ఒక కథలాగే ఉంటుంది. तुम बच्चों को खुश मिजाज होना चाहिए. बाबा भी ड्रामा अनुसार सर्वेंट बना है. చూడు, మీరు పిల్లలైతే ప్రసన్నంగా ఉండాలి, బాబా కూడా డ్రామా అనుసారంగా సేవకుడుగా అయ్యారు. బాప్ कहते हैं मेरी मत पर चलो. బాబా ఏమంటున్నారు, నా మతంపై మీరు నడవండి. अपने को आत्मा समझो, దేహ అభిమాన్ చూడు. స్వయాన్ని ఆత్మ అనుకోండి, దేహ అభిమానాన్ని వదిలేయండి. నయి దునియా మే తుమ్కో నయా శరీర్ మిలేగా. ఇప్పుడు మీరు ఈ దేహాభిమానం వదిలేస్తే కొత్త ప్రపంచంలో మీకు కొత్త శరీరం లభిస్తుంది. బాప్ జో సమझाते हैं उनको अच्छी तरह మంథన్ కరో. బాబా ఏదైతే అర్థం చేస్తున్నారో ఆ అర్థం చేయించిన విషయాల్ని మంచి రీతిలో మంథనం చేయండి. బుద్ధి से समझते हो हम आए हैं यह बनने के लिए. బుద్ధి ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము వచ్చాము ఇలా అవ్వడానికని ఇక్కడికి. ఏం ఆబ్జెక్ట్ సామ్నే కడి హై. क्या है एम ऑब्जेक्ट हमारा, లక్ష్మీనారాయణ జైసా బన్నా. మరి మీ లక్ష్యము ఉద్దేశం అనేది మీ ముందే నిలబడి ఉంది. భగవానో వాచ वे लोग भगवान को मनुष्य समझ लेते हैं या निराकार कहते हैं. భగవానో వాచ ఉంది, వారైతే ఏమనుకుంటారు, భగవంతుని మనిషి అనుకుంటారట, లేకపోతే నిరాకారుడు అని అంటారు. तुम आत्माएं भी सब निराकारी हो. మీరు ఆత్మలందరూ కూడా నిరాకారే. शरीर लेकर पाठ बजाती हो. బాబా भी పాట బజాతే హై. మీరు ఆత్మల శరీరం తీసుకొని పాత్రను అభినయిస్తారు, బాబా కూడా పాత్రను అభినయిస్తారు. जो अच्छी सर्विस करेंगे उनको ही निश्चय होगा. क्या निश्चय होगा सर्विस करने वालों को. ఎవరైతే మంచిగా సేవ చేస్తారో వారికి నిశ్చయం ఉంటుందట. ఏమని, कि हम माला का दाना अवश्य बनेंगे. మేము మాలలో పూసగా మణిగా తప్పకుండా అవుతాము అని వాళ్ళకి నిశ్చయం ఉంటుందట. నర్ से नारायण बनना है. भगवान पढ़ाते हैं तो क्या करना चाहिए, भगवान पढ़ाते हैं तो अच्छी तरह पढ़ना चाहिए. నరు నుండి నారాయణుడిగా అవ్వాలి. భగవంతుడు చదివిస్తున్నారంటే మంచి రీతిలో చదువుకోవాలి. పరంతు చదువుకోవాలని అనుకుంటాం కానీ ఆయా మనం ఎవరు రానివ్వట్లేదు మనల్ని ఇక్కడికి. మాయా ఎంత బాగా చెప్తున్నారు మాయా అనేది. परंतु माया का अपोजिशन बहुत होता है. కానీ మాయ యొక్క వ్యతిరేకత చాలా ఉంటుందట, రానివదనమాట, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వదు, పట్టుకుంటుంది అక్కడే. దారిలో పెట్టినాడు, రేపు తప్పకుండా వస్తాను నేను. బాబా మీరు కూడా స్కూల్ చేయండి నా కోసం. బాబాని చాకే రావాలని మనం కృషి చేయాలంట. చాలా అచ్చా, మాయా తూఫాన్ మే లాతి హై. మరి మాయ ఏంటి, తూఫాన్ లోకి తీసుకొస్తుందట. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार मॉर्निंग और नमస్తే. మరి మాయ పట్టుకుంటుందంటే మరి కూర్చుంటారు అట్లా పట్టుకోండి. अभी देखो हमको कहाँ भी जाने बहुत ज्यादा प्राप्ति होने वाला है. कोई पकड़े तो पकड़ के बैठेंगे उधर. చాలా ఇప్పుడు అక్కడ ₹1,00,00,000 వచ్చేది ఉంది. ఎవరైనా వద్దు నేను పట్టుకుంటే కూర్చుంటారా? ఎట్లయినా చేసి ఏమైనా చేసి వెళ్ళిపోతారు. అయితే కనిపించాలన్నమాట. సరే బాబాకి చెప్తాం, మీరు ఇన్ని కట్టలు డబ్బులు పెట్టండి బాబా, అందరు వస్తారు అప్పుడు అని చెప్తాం బాబాకి. సరే చెప్పండి, దారుణ కోసం ఏం చెప్తారు బాబా? మాయని గెలిచి రావాలి, అప్పుడే విజయులు అయినట్లు కదా మీరు. మరి మరి దానికి వశమైపోతుందంటే ఓడిపోయినట్లు మనం. ఎవరైతే జ్ఞానంలో చాలా తెలివి ఉంటారో, డ్రామాని కహానీగా తెలుసుకుంటారో వారే జ్ఞానులు. ఇంకా ఎవరైతే బాబాని స్మృతి చేస్తారో వారికి తప్పకుండా సంతోషం లభిస్తుంది. సంతోషం అనేది ఉంటుంది. మొత్తం ఆధారం అంతా శృతి పైన ఆధారపడింది. శృతి లేకుండా పాపాలు ఎలా తెలుస్తాయి, లేక ఎలా అంతమవుతాయి? జన్మ జన్మాంతరాలు పాపాలు, జన్మ జన్మాంతరాలు పాపాలు ఉన్నాయంటున్నారు బాబా. అవి యోగం ద్వారానే పోతాయి. యోగం ద్వారానే. వాళ్ళు చెప్పండి ఇంకా. రావట్లేదు మీ వాయిస్. నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పండి. పెద్ద పుణ్యం తండ్రి శృతి రావట్లేదు. ఇది రావట్లేదు, ఇక్కడ ఎవరిది రావట్లేదు. మీదంతా డిస్టర్బెన్స్ ఉంది ఈ రోజు. ఎవరైతే బాబా కొండలలో ఎక్కుతున్నప్పుడు పడిపోతే ఇంత ముందు కంటే చాలా ఎక్కువ పడిపోతాము. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు బాబా. మరి ఇప్పుడు మనం ఎక్కుతున్నాం అన్నమాట కొండపైకి. మనం ఎక్కుతున్నాం కాబట్టి ఫస్ట్ ఉన్నదానికంటే ఇంకెక్కువ కింద పడతారు, ఇంకా కింద పడిపోతాము. తండ్రిని టీచర్ సద్గురు రూపంలో కూడా స్మృతి చేస్తే సంతోషం కూడా చాలా పాదరసంలాగా పైకి ఎక్కుతుంది. జ్ఞానం అనేది ఎక్కే కళ, భక్తి అనేది దిగే కళ అని చెప్పారు. ఎవరైతే అనేకులకు దారి చూపిస్తారో, ఎంతగా శ్రమ చేస్తారో అంతగా ఉన్నతమైన పొందుతారు. బాబా అన్నారు చెక్ చేసుకోమన్నారు. నేను సత్యుగంలో జన్మ తీసుకోగలుగుతానా చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఇంకా రాజుకు పదవి పొందాలంటే మీరు ప్రజల్ని తయారు చేయాలి, అప్పుడే మీరు రాజు అవ్వగలుగుతారు. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికి కొత్త కొత్త సైన్స్ సులభంగా తెలుస్తాయి. ఎవరైతే సెంటర్స్ తెరుస్తారో వారికి కూడా బాబా నేను రిటర్న్ ఇస్తానంటున్నారు బాబా. उसका उजूरा బాబా దేగా. జో భీ కర్నా హై తో అభీ కరో బోల్ రే బాబా. మీరు ఏది చేయాలనుకుంటున్నారు అది చేసే సమయం ఇప్పుడే అంటున్నారు బాబా. ఈ జ్ఞానము ఒక కథలా ఉంది అని చెప్తారు. తెలివైన వాడికి ఇది కథలా వినిపించుకోవచ్చు. 5,000 సంవత్సరాల కథ. దీంట్లోనే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. జన్మలు వచ్చేస్తాయి, యుగాలు వచ్చేస్తాయి, మొత్తం అంత డ్రామా అంతా వచ్చేస్తుంది. సాంగత్య దోషంలోకి రాకూడదు అంటున్నారు బాబా. భగవంతుడి యొక్క నామరూప దేశ కాలాలు బయట వారికి తెలియదు. భక్తిలో శాస్త్రాలు చాలా ఉన్నాయి, జ్ఞానంలో గీత ఒక్కటే. శాస్త్రాలు అనేవి చాలా ఎక్కువ అంతులేని ఉన్నాయి, కానీ జ్ఞానం అయితే ఒక్కటే అంటున్నారు బాబా. అదే గీత. అదే గీత. గీత అంటే తల్లి తండ్రి లాంటిది. धारणा के लिए मुख्य सार है फर्स्ट पॉइंट, विचार सागर मंथन कर अपार खुशी का अनुभव करना है. విచార సాగర మంథనం చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. విచార సాగర్ మంథన్ కర్ అపార్ ఖుషీ కా అనుభవ్ కర్నా హై. విచార సాగర మంథనం చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి.
औरों को भी रास्ता बताने की कृपा करनी है. ఇతరులకు కూడా దారిని తెలియజేసే కృపను చూపించాలి. औरों को भी रास्ता बताने की कृपा करनी है. ఇతరులకు కూడా దారిని తెలియజేసే కృపను చూపించాలి. संग के रंग में आकर कोई भी पाप कर्म नहीं करना है. సాంగత్యపు రంగులోకి వచ్చి ఎటువంటి పాపపు కర్మను చేయకూడదు. संग के रंग में आकर कोई भी पाप कर्म नहीं करना है. సాంగత్యపు రంగులోకి వచ్చి ఎటువంటి పాపపు కర్మను చేయకూడదు. सेकंड पॉइंट, माया के दुखों का चप्पर उठाने के लिए, మా యొక్క దుఃఖాలనే భారాన్ని తొలగించేందుకు, మాయా के दुखों का चप्पर उठाने के लिए मिल करके कंधा देना है. అందరూ భుజం కలపాలి. మా యొక్క దుఃఖాలనే భారాన్ని తొలగించేందుకు అందరూ భుజం కలపాలి. सेंटर स्कूल अनेकों के कल्याण के निमित्त बनना है. సెంటర్లు తెరిచి అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. सेंटर स्कूल अनेकों के कल्याण के निमित्त बनना है. वरदान है, अपने बोल की వాల్యూ को समझ, మీ మాటల యొక్క విలువను అర్థం చేసుకొని, अपने बोल की वैल्यू को समझ उसकी इकोनॉमी करने वाले, మీ మాటల యొక్క విలువను అర్థం చేసుకొని వాటిని ఎకనామీ చేసేవారే మహాన్ ఆత్మా భవ. अपने बोल की वैल्यू को समझ उसकी इकोनॉमी करने वाले महान आत्मा भव. जैसे महान आत्माओं को कहते हैं సత్వచన్ మహారాజ్. ఎలాగైతే మహాన్ ఆత్మలు ఏదైనా అన్నారనుకోండి, దాన్ని ఏమంటారు? సత్వచన్ మహారాజ్ అంటారు. అంటే మీరు చెప్పే మాటలు సత్యమని అంటారు. तो आपके बोल सदा सत्वचन अर्थात कोई ना कोई प्राप्ति कराने वाले वचन हो. అయితే మీ మాటలు కూడా సదా సత్యమైన వచనాలంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ప్రాప్తిని చేయించే విధమైన మాటలు ఉండాలి. ब्राह्मणों के मुख से कभी किसी को श्रापित करने वाले बोल नहीं निकलने चाहिए. బ్రాహ్మణుల యొక్క నోటి నుండి ఎప్పుడు ఎవరికి శాపితం చేసేటటువంటి మాటలు వెలువడకూడదు, అలాంటి మాటలు రాకూడదు. इसलिए युक्ति युक्त बोलो और काम का बोलो. అందుకని ఎలా మాట్లాడండి? యుక్తియుక్తంగా మాట్లాడండి, పనికొచ్చే మాటలే మాట్లాడండి. బోల్ కి వాల్యూ కో సమझो, మాటల యొక్క విలువని అర్థం చేసుకోండి. శుభ శబ్ద సుఖ దేనే వాలే శబ్ద బోలో, శుభమైన శబ్దాలు సుఖమిచ్చేటటువంటి మాటల్ని మాట్లాడండి. హసీ మజాక్ కే బోల్ నహీ బోలో, బోల్ కి ఎకనామీ కరో తో మహాన్ ఆత్మ బన్ జాయేంగే. చూడు, నవ్వులాటలాగా ఎవరినో ఏమనడం అలాంటి మాటలు కూడా మాట్లాడకండి. మాటల యొక్క పొదుపు చేయండి, మహానాత్మగా అవుతారు. స్లోగన్, यदि श्रीमत का हाथ सदा साथ है, ఒకవేళ శ్రీమతం అనే చెయ్యి సదా తోడుగా ఉన్నట్లయితే, यदि श्रीमत का हाथ सदा साथ है तो सारा ही युग हाथ में हाथ देकर चलते रहेंगे. ఒకవేళ శ్రీమతం అనే చెయ్యి సదా తోడుగా ఉన్నట్లయితే, సారాహి యుగం మొత్తం అన్ని యుగాల్లోనూ
చేతిలో చేయి వేసి నడుస్తూ ఉంటారు. यदि श्रीमत का हाथ सदा साथ है तो सारा ही युग हाथ में हाथ देकर चलते रहेंगे. ఒకవేళ శ్రీమతం అనే చెయ్యి సదా తోడుగా ఉన్నట్లయితే మొత్తం అన్ని యుగాల్లోనూ చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఉంటారు. బ్రహ్మ బాబా के साथ रहेंगे सत्युग से लेकर. तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. तो अव्यक्ति శాంతి ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. जैसे लाइट के कनेक्शन से बड़ी बड़ी मिशनरी चलती है. ఎలాగైతే లైట్ యొక్క కనెక్షన్ తో చాలా పెద్ద పెద్ద మిషన్స్ నడుస్తాయి. आप सभी हर कर्म करते कनेक्शन के आधार से स्वयं भी डबल लाइट बन चलते रहो. అయితే మీరందరూ కూడా ప్రతి కర్మ చేస్తూ కనెక్షన్ యొక్క ఆధారంతో, ఏం కనెక్షన్? బాబాకే కనెక్షన్. బాబా యొక్క కనెక్షన్ యొక్క ఆధారంతో స్వయం డబల్ లైట్ గా నడుస్తూ ఉంటారు. जहां डबल लाइट की स्थिति है वहां मेहनत और मुश्किल शब्द समाप्त हो जाता है. ఎక్కడైతే డబల్ లైట్ యొక్క స్థితి ఉంటుందో అక్కడ శ్రమ మరి కష్టం అనే శబ్దం సమాప్తం అయిపోతుంది. अपनेपन को समाप्त कर ट्रस्टीपन का भाव और ईश्वरीय सेवा की भावना हो तो डबल लाइट बन जाएंगे. నాది నేను అనే దాన్ని సమాప్తం చేసి నిమిత్త భావము మరి ఈశ్వరీయ సేవ యొక్క భావన ఉన్నట్లయితే డబల్ లైట్ గా అవుతారు. ओम शांति. तो बाबा का ये मास पूरा ही अव्यक्त मास है, इसलिए ये पूरा महीना ही स्पेशल योग तो करना ही कंटिन्यू. ऐसा नहीं 18 जनवरी हो गए माना खत्म हो गए, नहीं. क्योंकि बाबा जब अव्यक्त होने के बाद बाबा के शरीर को भी 21 तक रखे है. 21 डेट 21 వరకు బాబా శరీరం ఉండిందన్నమాట. అందుకని ఈ మంత్ అంతా కూడా అవ్యక్త మాసము స్పెషల్ గా యోగం అనేది చెయ్యాలి తప్పకుండా. నిన్న కూడా అందరు కూడా బాగా వచ్చారు. అనుకున్నాము కొద్ది మంది లేరు అనేసి, కానీ బాబా ఇంట్లో మామూలుగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు అందరు కూడా అటెండ్ అవుతారు మంచిగానే. ఇంకా నిన్న అన్నయ్య గారు కూడా వచ్చారు, కార్పొరేటర్ అన్నయ్య, కానీ కొద్దిగా లేటుగా వచ్చారు. కాకపోతే వచ్చారు, నిన్న అన్నయ్య కూడా వచ్చారు, శ్రద్ధాంజలి ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పాము, టైం తీసుకొని వస్తానని చెప్పారు. ఓం శాంతి. శివరాత్రి వరకు బాబా మిలన్లో కూడా బాబా కూడా హోంవర్క్ ఇచ్చారు కదా. బాబా హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు, మరి చెయ్యాలి మనం. బాబా యొక్క స్పెషల్ పురుషార్థం ఏం చెప్పారు? బాబా ఆత్మ లెసన్ గురించి చెప్పారు. బాబా చాలా ప్రాక్టీస్ చేసేవారు ఆత్మ యొక్క అభ్యాసం గురించి. స్పెషల్ గా కూర్చొని చేస్తే కొద్ది సమయం ఉంటుంది, కానీ కర్మలు చేస్తూ కూడా ఆత్మిక స్థితిలో ఉండి చేయమన్నారు. ब्रह्मा बाबा आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्राण प्यारे बाबा प्राणों को करके अर्पण
कहते हैं त्याग तप किसको, सब करके वो सिखलाया। कहते ही नहीं थे बाबा, सब करके भी दिखलाया। कहते हैं त्याग तप किसको, सब करके वो सिखलाया। कहते ही नहीं थे बाबा, सब करके भी दिखलाया। बन उदाहरण दिखलाए आज ही के दिन, आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा, आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्राण प्यारे बाबा ब्रह्मा बाबा। प्यार का सागर छलका तो स्नेह से भर गई अखियां। हम सबको पावन करके बह चली नयन से नदियां। प्यार का सागर छलका तो स्नेह से भर गई अखियां। हम सबको पावन करके बह चली नयन से नदियां। शिव सागर में समाए आज ही के दिन, आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा, आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्राण प्यारे बाबा ब्रह्मा बाबा। बच्चों को प्रत्यक्ष करने सब दे दी जिम्मेदारी। ले हाथों को हाथों में शक्तियां सौंप दी सारी। बच्चों को प्रत्यक्ष करने सब दे दी जिम्मेदारी। ले हाथों को हाथों में शक्तियां सौंप दी सारी। आकारी रूप सजाए आज ही के दिन, आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा, आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन। ओ प्राण प्यारे बाबा, प्राणों को करके अर्पण संपूर्णता को पाए थे आज ही के दिन। ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्राण प्यारे बाबा ब्रह्मा बाबा। ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्यारे ब्रह्मा बाबा, ओ प्राण प्यारे बाबा ब्रह्मा बाबा। ఓం శాంతి. ఓం శాంతకయ్య, ఓం శాంతి.
ఓం ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. అందరికీ ఓం శాంతి.